Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. డోన్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ మేనిఫెస్టో అమలుకు 3 బడ్జెట్ కావాలంటున్న బుగ్గన టీడీపీ సాధ్యం కాని హామీలిస్తోందని అంటున్నారు. డోన్లో అభివృద్ధి జరగలేదంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అసలైన సొంతూరుకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. పాపిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్రమిస్తున్నారు. ఆయన ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్యాపిలి మండలం బూర్గుల గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ప్రతి గ్రామము ప్రతి గడప తిరుగుతున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది? పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అభిమానము ప్రేమ వ్యక్తం చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం తరఫున ఒక సామాన్య మానవునికి సంబంధించిన భరోసా కానీ సహాయం కానీ ప్యారలల్గా ఇక్కడ చాలా రిమోట్ ఏరియాస్ ఇవన్నీ కూడా తరతరాలుగా ఉన్న ఏదైతే వాళ్లకు మౌలిక సదుపాయాలు కానీ మరి శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేయడమే కాకుండా పూర్తయినాయి కాబట్టి ఫలాలు అందుతున్నాయి కాబట్టి ఎంతో సంతోషంగా ప్రజలందరూ కూడా, ఎందుకంటే 40-50 సంవత్సరాల నుంచి ఎక్కడో ఒకానొకప్పుడు నడుచుకుంటూ గాడిదల మీద సరుకులు సామాన్లు పెట్టుకో పరిస్థితి నుంచి ఈరోజు డబుల్ రోడ్లు, నీళ్లు లేక అల్లాడే పరిస్థితి నుంచి ఈరోజు మనకు ఇంటింటి కొలాయిలు, అదేవిధంగా దేవస్థానాలు, క్షేత్రాలు, బళ్ళు, కాలేజీలు ఇవన్నీ రావడం వలన ఇది చాలా పూర్ ఏరియా, చాలా వెనుకబడిన ప్రాంతము. రాయలసీమనే వెనుకబడిన ప్రాంతం, అందులో ఈ ప్రాంతం మరీ వెనుకబడిన ప్రాంతం అన్నమాట. ప్యాపిలి, డోను, పత్తికొండ ఈ ప్రాంతాలు. కాబట్టి ప్రజలందరూ కూడా, ఎందుకంటే మనము గత 5 సంవత్సరాల్లో కులమత భేదాలు లేకుండా, ఆర్థిక స్తోమత భేదాలు లేకుండా సమానంగా అందరినీ కేవలం మెరిట్ మీద చూసుకొని వచ్చినాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. మీ ప్రత్యర్థి మీ మీద చేస్తున్న ప్రచారంపై మీ కామెంట్? ప్రత్యర్థి ప్రచారం ఏమంటే ఇక్కడ అభివృద్ధి లేదని, కాకపోతే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు డోన్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే డోన్ అయి కోడై కూస్తుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రత్యర్థి మాత్రం తనకు అభివృద్ధి లేదు అని ఆయన అంటాడనమాట. అంటే రాష్ట్రమంతా తప్పన్నా ఉండాలా, తనన్నా తప్పు ఉండాలా. అయితే నా సందేహం ఏమంటే, నా ప్రశ్న, మీకు అభివృద్ధిపై ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే, మీరు అభివృద్ధి అంటే పదానికి అర్థం తెలుసుంటే, మీరు 2 నుంచి 3 పర్యాయాలు ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఇంతవరకు మీ సొంత గ్రామమైన లద్దగిరికి రోడ్ ఎందుకు వేసుకోలేదు? మీ సొంత గ్రామం లద్దగిరి నుంచి మీరు కోడుమూరుకు పోవాలంటే 20 కిలోమీటర్లు ఎంతసేపు పడుతుంది? మోకాల్లోతు గుంతలు ఎందుకున్నాయి? మీరెందుకు రోడ్ ఇంతవరకు వేసుకోలేదు? ఒకటి, మీ సొంత గ్రామం లద్దగిరిలో ఇంతవరకు ఒక ప్రభుత్వము సహజంగా కట్టే బడి, సహజంగా కట్టే ఒక వసతులు ఏవైతే ఉన్నాయో తప్ప మీరు స్పెసిఫిక్గా మీ కాంట్రిబ్యూషన్ ఏమి? మీరు ఎంపీగా, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నందువలన మీరు స్పెసిఫిక్గా ఇది నేను తెచ్చినాను, ఇది నియోజకవర్గం వదిలిపెట్టండి, అంత దూరం అవసరం, మీ సొంత గ్రామం లద్దగిరికి మీరు చేసినది ఏమని చెప్పి ఒకసారి ప్రజలందరికీ తెలియపరచండి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.